నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైకాపా హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు. డిఎస్సిలో అక్రమాలంటూ వైకాపా దుష్ప్రచారం చేయడం తగదంటూ గూడూరులో నిర్వహించిన డిఎస్సి ఉపాధ్యాయ సంఘీభావ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, మధ్యవర్తిత్వంతో కోర్టు కేసులు రాజీ చేసుకోవడం ద్వారా ఇద్దరు విజయం సాధించినట్లే. మీడియేషన్ డే సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు, న్యాయవాదులు. ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలి. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గూడూరులో అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు. నాణ్యమైన విద్య అందించేందుకు జ్ఞాన జ్యోతి మనుబోలులోని జట్టు బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎంఈఓ హజరత్తయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ తదితరులు. డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని వైకాపా అసత్య ప్రచారాలు చేస్తోందని, గత వైకాపా హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా ఎందుకు భర్తీ చేయలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డిఎస్సి ఉపాధ్యాయుల సంఘీభావ ర్యాలీ భారీగా నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో డిఎస్సి ఉపాధ్యాయ సంఘీభావ ర్యాలీ చేపట్టారు. స్థానిక గడియారం స్తంభం వద్ద మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, నాయకులు పాలాభిషేకం చేశారు. అక్కడ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఆర్డీఓ అరుణ కుమారికి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించామన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, అసత్య ప్రచారాలు చేస్తూ కోర్టుకు వెళ్లారని, ఆ కేసు కూడా కొట్టేశారని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు డిఎస్సి పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దురుద్దేశంతో వైకాపా అసత్య ఆరోపణ చేస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్లు కూడా తక్కువని ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి కూడా వాళ్ళకి సంఘీభావ యాత్రని ఈరోజు చేశాం. దాదాపు వేలాది మందిగా గూడూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా వచ్చి మా కాన్స్టిట్యూన్సీలో 16,900 ఉపాధ్యాయులు 16,400 ఉపాధ్యాయులకి మద్దతుగా ఇక్కడ ర్యాలీ నిర్వహించి మా సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించాము. దాంట్లో ముఖ్యంగా మేము చెప్పిందంటే తప్పుడు ప్రచారాలు. నేను చెప్పేది ఒకటే ప్రజలందరూ ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అవ్వక ముందు ఏం చెప్పాడు? నేను వస్తే 4 రోజుల లోపల టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తా అన్నాడా లేదా? కావాలంటే రికార్డ్స్ ఉన్నాయి. చేశారా? మీరు గెలిచారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క టీచర్ పోస్ట్ అన్నా మీరు భర్తీ చేశారా? చెప్పండి, మనస్సాక్షి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తున్నారు. మీరు చేశారా? చేయగా మేము వచ్చిన తర్వాత మా లోకేష్ బాబు గారు, మా లీడరు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ యువకాలంలో మేము గెలిస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి నిరుద్యోగులైన టీచర్లందరూ పోస్టులు భర్తీ చేస్తున్న మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన వెంటనే ఉపాధ్యాయ పోస్టులకి భర్తీ పెట్టి దాదాపు 5 లక్షల చిల్లర మంది అప్లై చేస్తే దాదాపు 16,450 పోస్టుల్ని ఫిలప్ చేస్తే మీకు వణుకు పుట్టేది కింద నుండి.
వరే చెప్పించేసారే ఎన్డీఏ గవర్నమెంట్ లోకేష్ బాబు గారికి మంచి పేరు వచ్చేస్తాం అలాగే మన అన్యాయం అయిపోతాం అనేటువంటి మాటలు ఏం చేయాలో మీకు అర్థం కాక సంవత్సరాలు జరగవచ్చు. అంటే ఇంట్లో మనకి దొంగలు ఎవరన్నా దొంగ సుత్తు తీసుకోకపోతే 6 నెలలకి కుక్కలు ఉన్నట్టు ఈరోజు వచ్చి మీరు మొరగడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు చేయలే అమ్మ ఎట్లా అడక్కు తన్నీలా మీ 5 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా మా యువ నాయకుడు ఈరోజు చేస్తే ఆ నాయకుడి పైన అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలు. మొన్న గూడూరులో ఒక ప్రోగ్రాం పెట్టి అధికారులకి మేము కొత్త ఇన్ఛార్జి బదిలీ చేస్తాము అంతే తప్ప లెక్కలు పెట్టారు. గూడూరు టౌన్లో లోకేష్ బాబు విగ్రహంగా ఫ్లెక్స్లు కట్టాలి. మా చేత కదా మీరు ఫ్లెక్స్లు కట్టేదానికి ఈరోజు మేము కట్టాము ఫ్లెక్స్లు. ఎక్కడన్నా ఒక్క మాట మీ గురించి తప్పుగా కట్టామా తెలుసుకోండి మీరు. ఎందుకంటే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మేము కట్టమంటే మీకన్నా తెగించేవాళ్ళు మా దగ్గర పార్టీ క్యాడర్ గుర్తుపెట్టుకోండి. మీకన్నా 2-3 తెగించేటువంటి పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ. ఇంకా పలువురు మాట్లాడారు. డిఎస్సీ అభ్యర్థి కానీ వచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ సంబంధిత నాయకులు కానీ అడగలేదు. మీరు మాత్రం ఈ పరిపాలన బాగా సాగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో సూపర్ 6 సక్సెస్ అయిపోయింది. అనుకున్న పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు, మాకు కంటెంట్ దొరకలేదని చెప్పని వాళ్ళని తీసుకొని మీ బ్యాచ్ మాకు జంజీ అంటారు, మా వాళ్ళు జంజీ వాళ్ళు కాదు, మీ గంజి బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్ని తీసుకొచ్చి మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఎదువ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాను, మీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ అయినటువంటి గ్రూప్ 1 సర్వీస్ని కూడా ట్యాంపర్ చేసి మీరు చాలా మంది తెలియకుండా ఒక 10 మంది దాకా అక్రమంగా డబ్బులు తీసుకొని కోట్ల రూపాయల లావాదేవీలు చేసి థాయిలాండ్లో వాళ్ళ పేపర్లు దిద్దించి అక్రమాలు చేసింది మీరు. డిఎస్సీలు ఈ రోజు వరకు చూడండి, మా నియోజకవర్గం 68 మంది సెలెక్ట్ అయితే వాళ్ళు చెప్తా ఉంటే మాకు ఎంతో ఆనందం వేసింది. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించి 16,000 ఉద్యోగాలు అంటే ఇంటూ 10 1,60,000 మందికి మన రాష్ట్రంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించింది. వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉంటే మీకు ఒప్పక జరిగిన సంవత్సరం తర్వాత అన్యాయం జరిగింది, అక్రమం జరిగిందని వెలుగుత్తి చాటుతూ ఈరోజు గూడూరులో గత 5 రోజులు చూస్తున్నాము. మీకే సందర్భాలు సమయాలు లేవు, ఏదో ఒక కొత్త నాయకత్వం చేత పుట్టిందని చెప్పని ఆ నాయకత్వం ఎత్తుకుని పైకి తిరగాలని చెప్పని వచ్చి ఈరోజు మొన్న మేము 2025 డిఎస్సీలో సెలెక్ట్ అయ్యాం సార్. నేను కలవలపూడి స్కూల్లో పీడీగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే మేము ఎన్నో సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము 2018 తర్వాత మాకు ఎలాంటి డిఎస్సీ రాలేదు. మేము ఎంతో కష్టపడి ఈరోజు ఇక్కడ కష్టపడి చదివి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఈరోజు మీరు అవకతవకల ద్వారా వచ్చారని మాట్లాడుతుంది సార్ ఈ ప్రభుత్వం. మాకు ఎలాంటి అవకతవకలు కూడాను జరగలేదు. అలాగే ఇన్ని పోస్టులు ఆ ప్రభుత్వము మాకు ఇవ్వలేదు. 16,000 మంది పోస్టుల్ని మాకు ఈ కూటమి ప్రభుత్వము మా ప్రియ అధినేత గారు మా లోకేష్ గారు మాకు కల్పించారండి. అంతేగాని ఎలాంటి అవకతవకలు జరిగి ఇక్కడ ఏ టీచర్లు రాలేదు. 16,000 మంది ఉద్యోగస్తులు అందరూ కూడాను నిజాయితీగా రాజమార్గంలో వచ్చారు. ఇలాంటి ఎక్కడా కూడాను అవినీతి జరగకుండా మా లోకేష్ గారు చూస్తున్నారండి. ఎలాంటి బయట నుంచి ప్రభుత్వం వచ్చి ఇలాంటి అవకతవకలు పెట్టి ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన చాలా పకడ్బందీగా ఈ యొక్క 16,000 ఉద్యోగాలని ఎంతో నియంత్రితగా పాలించారు. ఎలాంటి పక్షపాతము చూపించలేదు, ఎవరి మీద కూడా జరగలేదు. నేను ఎప్పుడూ చూడలేదు ఇంత డిఎస్సీలో విజయవాడ అమరావతిలో సార్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ప్రసన్న లక్ష్మి, నాయకులు సేవం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, పిలిచెంచి రామయ్య, భాస్కర్ రెడ్డి, రహీం, దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, మోహన్, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, అన్ని మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మధ్యవర్తిత్వంతో కోర్టుల్లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా కక్షిదారులిద్దరూ విజయం సాధించినట్లేనని, సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని గూడూరు సీనియర్ సివిల్ న్యాయమూర్తి రాజేష్ తెలిపారు. మీడియేషన్ డే సందర్భంగా గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీడియేషన్ డే సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు హాల్ నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజేష్ మాట్లాడుతూ మీడియేషన్ డే గురించి ప్రజలకు తెలియజేసేందుకే ర్యాలీ నిర్వహించామన్నారు. మధ్యవర్తిత్వం వల్ల ఎక్కువ రోజులు కోర్టుల చుట్టూ తిరగకుండా తొందరగా రాజీ చేసుకోవచ్చని, దీంతో ఇద్దరు విజయం సాధించినట్లేనని తెలిపారు. భవిష్యత్తులో ఇద్దరు ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉంటూ ఎటువంటి తగాదాలు లేకుండా ఆనందంగా ఉంటారని వెల్లడించారు. ఈ రోజున ఆనరబుల్ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారము మనము ఈ యొక్క మధ్యవర్తిత్వం గురించి ప్రపంచంలో మన దేశంలో ఉన్నటువంటి ఎక్కువ కేసులు పెండింగ్ ఉండటం కారణంగా ఈ మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకునే విషయం గురించి కూలంకషంగా ప్రజాబాహుల్యానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఆనరబుల్ హైకోర్టు వారి ఆదేశానుసారము ఈ రోజున మనము ఊరేగింపుగా మన
ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఊరేగింపును మన హానరబుల్ 7th ADG గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన పీడిఎం గారు, అదేవిధంగా మన స్టాఫ్ అడ్వకేట్స్ గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కేసు పరిష్కారం అయితే జనరల్గా కోర్టు ప్రొసీడింగ్స్ జరిగినప్పుడు ఒక వ్యక్తి సక్సెస్ అవుతానికి ఆస్కారం ఉంటుంది, ఒకళ్ళు డిఫీట్ అవుతానికి ఆస్కారం ఉంటుంది. జడ్జిమెంట్ అనేది ఇద్దరికి ఫేవర్గా రాదు కాబట్టి ఒకళ్ళకి ఫేవర్గా వస్తుంది, ఒకళ్ళకి ఎగనెస్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ మధ్యవర్తం ద్వారా రాజీ చేసుకుంటే ఏమనంటే ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్లోనే ఆనందంగా వాళ్ళు ఇద్దరూ విజయం సాధించినట్టే భావించడం జరుగుతుంది అనమాట. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమనంటే ఇద్దరు సఖ్యతతో ఉండి ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వారి యొక్క డిస్ప్యూట్లు లేకోకుండా వాళ్ళు సఖ్యతగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యవర్తిత్వం గురించి ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో హానరబుల్ హైకోర్టు వారి ఆదేశానుసారము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కనుక ఈ కార్యక్రమం గురించి మీడియా వారు కూడా బహుళ ప్రాచుర్యం. ఈ ర్యాలీలో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి మధుబాబు, న్యాయవాదులు కోటేశ్వరరావు, మహబూబ్ బాషా, పార్వతయ్య, కృష్ణయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా సూచించారు. ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలో ఆసుపత్రి సిబ్బందిచే ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రి నుండి గడియార స్తంభం వరకు మయూరి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బిఏ హీరో టు సేవ్ లివ్స్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ అవయవ దానాన్ని జీవించి ఉన్నప్పుడు కిడ్నీ, కాలేయం లేదా ప్రేగులతో కొంత భాగం దానం చేయొచ్చన్నారు. మరణించిన తర్వాత గుండె, కంటి కార్నియా, చర్మం, ఎముకలు దానం చేసి వేలాది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని తెలిపారు. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ సెంటర్ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుని డోనర్ కార్డు పొందవచ్చని ఆమె వివరించారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ని జరుపుకున్నాము. యాక్చువల్గా ఇది August 13న వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే జరుపుతారు. ఈరోజు కొంచెం మనం అనివార్య కారణం వల్ల ఈరోజు జరుగుతుంది. ఈ ఆర్గాన్ డొనేషన్ డే ఎందుకు జరుపుతారంటే ప్రజల్లో ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి అవేర్నెస్ కలిగించడానికి, దానివల్ల ఏమి ఉపయోగాలు, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడానికి ఈ ఆర్గాన్ డొనేషన్ డేని జరపడం జరుగుతుంది. ఈ ఆర్గాన్ డొనేషన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం చనిపోయాక కూడా బతికి ఉండే అవకాశం ఉంది. అది ఎవరికీ వీలు కాదు. ఒక ఆర్గాన్ డొనేషన్ వల్లే అవుతుంది. ఎందుకంటే చనిపోయాక మనం కార్నియా ఇస్తే కంటి చూపు ద్వారా చూస్తూ ఉంటాము, హార్ట్ ఇస్తే మనం వాళ్ళ గుండె చప్పుడు అవుతాము. అట్లా ఎంతోమంది మల్టిపుల్ లైఫ్స్, అంటే ఒక సింగిల్ మనిషి చనిపోతే ఎంతో మల్టిపుల్ మెంబర్స్ని మనం బతికించవచ్చు. అది అందుకని ఈరోజు స్లోగన్ ఏంటంటే బీ ఏ హీరో టు సేవ్ లైఫ్, అంటే ఆర్గాన్ డొనేట్ చేసి హీరోగా ఉండండి అనేది. ఈ ఆర్గాన్ డొనేషన్ 2 రకాలు. అంటే బతికి ఉన్నప్పుడు కూడా ఆర్గాన్ డొనేషన్ చేయొచ్చు, చనిపోయినాక బ్రెయిన్ డెత్ అయ్యాక అప్పుడు చేయొచ్చు. బతికి ఉన్నప్పుడు ఎట్లా అంటే వాళ్ళ పార్ట్ ఆఫ్ లివర్ కానీ కిడ్నీ కానీ, అంటే 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఒక కిడ్నీ ఇవ్వచ్చు. అట్లా పీస్ ఆఫ్ ఇంటెస్టైన్ అట్లా ఇచ్చేసి డొనేట్ చేసి బతికి ఉన్నప్పుడే ఇచ్చి బతికించవచ్చు. లేకపోతే చనిపోయినప్పుడు మనము ఇవ్వాలంటే చనిపోయినప్పుడు. ఇంకా మరికొందరు మాట్లాడారు. అప్పుడు మేడం గారు పూర్తిగా విఫలంగా అప్పుడు చెప్పేశారు. అంటే ఒక మనిషి మరణించిన తర్వాత అతన్ని దేహాన్ని కూర్చున్నప్పటికీ అయినా మామూలుగా ఒక కాల్చినప్పుడు దాంట్లో వచ్చే ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడే మేడం గారు చెప్పారు, బ్రెయిన్ డెత్ అయినా కానీ లేదా సహజ మరణం అయినా కానీ వాళ్ళు డాక్టర్స్ పరిశీలించి మన శరీరంలో ఏవైతే అవయవాలు తీసుకొని అవయవాలు లేని వారికి దాన్ని అమర్చి తద్వారా వారు కూడా సమాజంలో జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కొంచెం ఈ అవగాహన అనేది కొంచెం అవేర్నెస్ పెరిగింది. ఇంకా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డయాలసిస్ అక్కడికి వెళ్ళి అది కూడా ఫెయిల్ అయిపోయి కంపల్సరీగా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన స్టేజ్లో చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి ఎక్కువగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అలాగే లివర్ కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంది. మనకు ఇండియాలో 1965లోనే ఈ ఆర్గాన్ డొనేషన్ ఫస్ట్ స్టార్ట్ చేశారు ముంబైలో. ఆర్గాన్ డొనేషన్లో మన ఇండియాలో తమిళనాడు ఫస్ట్ ఉందన్నమాట. సో మనమందరం కూడా దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి
మనం కూడా మన ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి చెన్నైలో బిగించారు, చెన్నైలో అతని డొనేట్ చేశారని మనం ఈ మధ్య న్యూస్లో చాలా విన్నాం. అలాగే హైదరాబాద్ నుంచి కోల్కతా ఇట్లా రకరకాలుగా అంటే మనం ఆర్గాన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా అధునాతన టెక్నాలజీ మనకు వచ్చింది. దానివల్ల మనం ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి మనం ఒక ఆర్గాన్ని ఇంకో ఆర్గాన్ డొనేట్ చేయడానికి మనకు అత్యవసరమైన ఆధునిక సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఆర్గాన్ డొనేషన్ చేయడం వల్ల ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ ప్రసూన, డాక్టర్లు లక్ష్మీనారాయణ, వెంకట తిరుపతి శ్వేత, రక్తనిధి కేంద్రం టెక్నీషియన్ మౌలాది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్సి ఉపాధ్యాయుల సంఘీభావ ర్యాలీకి చిలకూరు నుండి టీడీపీ నాయకులు తరలి వెళ్లారు. నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, నాయకులు బెల్లంకొండ సోమశేఖర్, నవీన్ చంద్ర, జగదీష్, మధు, చిన్న, సేనయ్య తదితరులు పాల్గొన్నారు. కాదు బైపాస్ ఆనుకున్నాలే చిన్నగా పాప. నాణ్యమైన విద్యను అందించేందుకు అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంఈఓ హజరత్ తెలిపారు. మనుబోలు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల జరుగుతున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు ఎలా బోధించాలి అన్న అంశంపై అధికారులు వివరించారు. ఆటపాటలతో చిన్నారులను ఆకట్టుకుంటూ బోధనాంశాలపై పలువురు కార్యకర్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ హజరత్ మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా ఆటపాటలతో కూడిన విద్యను అందజేస్తామన్నారు. జ్ఞాన జ్యోతిలో శిక్షణ పొందిన అంగన్వాడీలు అందుకు అనుగుణంగా బోధన చేయాలని సూచించారు. నా పేరు హజరత్ ఎంఈఓ 1 మనుబోలు. నిన్నటి నుంచి 3 రోజులు నూతన విద్యా విధానంలో భాగంగా 2వ విడత 2.0 జ్ఞానజ్యోతి స్కీమ్ లో అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశాము. నేను అందులో కోర్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిన్నటి నుంచి మొదలైంది. మొదటి విడతలో 3 రోజులు జరుగుతుంది. 2వ విడతలో మళ్ళీ 20వ తేదీ పైన మళ్ళీ ఇంకొక 3 రోజులు జరుగుతాయి. కాబట్టి మొదటి రోజు కూడా 2వ రోజు కూడా చాలా ఆహ్లాదకరంగా మీరే చూశారు. ఎంతో నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఇక్కడ ఉండే ఆర్పీలు గాని వచ్చినటువంటి టీచర్లు గాని ఆహ్లాదకరంగా చాలా పద్ధతిగా వాళ్ళు ఆర్పీలు బోధిస్తున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ చేస్తున్నారు. రేపు కూడా ఉండదు, 3rd డే కూడా. కాబట్టి ఈ 3 రోజులు ఇక్కడ నేర్చుకునేది నూతన విధానంలో భాగంగా అంగన్వాడీలో ఉండేటటువంటి పిల్లలు, ఆ పిల్లలకి ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి తల్లులు అంటే వాళ్ళే ఆ చిన్న పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత వాళ్ళకి ఉన్నది. కాబట్టి వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా నేర్చుకుంటున్నారు. ఇంకా ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆదినారాయణమ్మ తదితరులు మాట్లాడారు. అనేది హై స్కూల్లో మేము నిర్వహిస్తున్నాము. ఈ ట్రైనింగ్ అనేది ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో అంగన్వాడీ టీచర్స్ కి శిక్షణ ఇవ్వటం జరుగుతున్నది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే పిల్లలకి నాణ్యమైన విద్య, ఆటపాటలతో కూడిన విద్య అనేది అందించడం ద్వారా పిల్లలకు స్వావలంబించి డెవలప్మెంట్స్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో మెయిన్ ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతున్నది. ఈ ట్రైనింగ్స్ లో అందరూ అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ అయ్యి ఆ ట్రైనింగ్ లో నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాలు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో అవలంబించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతున్నది. 3 to 5 ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ వాళ్ళల్లో పోషణ, రక్షణతో పాటుగా ఈ విద్యా సంబంధించిన అంశాల్లో శిక్షణ కూడా కలిగించాలి. తద్వారా ఆటమాట పాటతో విద్యార్థులను పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్రాథమిక విద్య వైపు, అంటే ఆ ప్రాథమిక పాఠశాల వైపు బాట నేర్పరచాలనే భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అంగన్వాడీ మండలంలో ఉండే అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ఇక్కడ మన మనుబోలు బాలికోన్నత పాఠశాలలో వెన్యూ ఏర్పాటు చేసి ఈ శిక్షణలు జరుగుతున్నాయి. దీనికి మనకు కోర్సు డైరెక్టర్ గా ఈ కార్యక్రమంలో ఆర్పీలు రామకృష్ణ, హరేందర్ రెడ్డి, సూపర్వైజర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎవరూ మద్యం సేవించలేదని, పక్కనే ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయం అని
అది వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కాదని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అక్కడ పనిచేస్తున్న వ్యక్తి మద్యం సేవిస్తూ మాంసం భుజిస్తూ ఉన్నట్లు కథనాలు రావడంతో ఆయన స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మద్యం సేవించిన అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తనకు తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో అర్చకులు ప్రసాదాలు అమ్ముకుంటున్నట్లు దుష్ప్రచారాలు చేశారని, అలాంటి అవసరం అర్చకులు లేదని ఆయన వివరించారు. ఈ మధ్య ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొందరు తాగి నాన్ వెజిటేరియన్ తిన్నారని స్క్రోలింగ్ వచ్చాయి. చాలా ఛానల్స్ లో వచ్చారు. ఈవెన్ న్యూస్ పేపర్ లో కూడా రిపోర్ట్ చేశారు. యాక్చువల్ గా ఏంటంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరగలేదు. పక్కన ఆఫీస్ ఉంది, అంటే దేవస్థానం పక్కన ఆఫీస్ ఈవో వచ్చి ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోనే కాదు, మన ధర్మరాజు దేవడం ఈవో, అసలు శివాలయ ఈవో, కలవకొండ ఈవో, ఇతర దేవస్థానాలు కూడా ఆయన ఈవో. కాబట్టి అక్కడికి ఆఫీసు చాలా మంది వస్తూ ఉండడంలో ఎట్లా జరిగిందో ఏదో మంచి మధ్యాహ్నం లంచ్ టైంలో ఎప్పుడో మొత్తానికి జరిగింది. ఏమో అశోక్ అనే పిల్లోడు వాడు తాగుతూ బాగా పాటిల్స్తున్నట్టు నాన్ వెజిటేరియన్ తింటున్నట్టు వచ్చింది. అది చాలా తప్పు. కానీ నేను యాక్చువల్ గా మా అమ్మాయి వచ్చింది 3వ తేదీ వచ్చినందువల్ల నేను 3వ తేదీ వెళ్ళిపోయినా, బ్రహ్మోత్సవాలకు కూడా ఉండకుండా. కానీ నేను ఆ చైర్మన్ కాబట్టి దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని మీకు చెప్తున్నా. ఈ రోజు జరిగింది ఏంటంటే, నేను 3వ తేదీ వెళ్ళిపోయిన తర్వాత నేను హైదరాబాద్ లో ఉన్న 20వ తేదీ దాకా నేను హైదరాబాద్ లో వచ్చి నాకు వీడియో పంపించాడు ఛానల్, ఈ చిన్న ఛానల్, లోకల్ ఛానల్స్. ఇట్లా జరిగింది. ఇది దాంట్లో ఏం చేశారు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అపచారం జరిగింది. మన మినిస్టర్ గారు, లోకల్ మినిస్టర్, ఆయన సొంత డిస్ట్రిక్ట్ అయిన నెల్లూరు జిల్లాలో నెల్లూరు పక్కన గూడూరులో జరిగిందని వేశారు. యాక్చువల్గా ఇది చాలా తప్పు. మీడియా మిత్రులకి నేను తెలియజేయడం ఏమనగా, అది ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది, ఆఫీసులో జరిగిందంట. కానీ ఆఫీసులో కూడా వాళ్ళు ఏమంటారంటే, ఎప్పుడో పాత వీడియోలు, పాతది కానీ కొత్తది కానీ జరిగింది తప్పు కాబట్టి అతన్ని ఇమీడియట్గా నాకు అక్కడి నుంచి ఫోన్ చేసి ఓ గారికి చెప్పారు, వాడి మీద యాక్షన్ తీసుకోమని. ఆయన నాకేం చెప్పారంటే, మేము సస్పెండ్ చేస్తున్నామని అన్నారు. సస్పెండ్ చేశారని అన్నారు. ప్రస్తుతానికి వాడు సస్పెన్స్లో ఉన్నాడు. ఇది కాకుండా మన బ్రహ్మోత్సవాలు బాగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు మాకు మీడియా మిత్రులందరూ చాలా కవర్ చేశారు. వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. పోతే కొందరు చిన్న వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, వచ్చిన దగ్గరికి సార్ ప్రసాదం అమ్ముకుంటున్నారని. ప్రసాదం అమ్ముకోవాల్సిన దుర్గతి అక్కడ ఉండే అర్చకులకి పట్టలేదు. ఎందువల్లంటే, యాక్చువల్గా అర్చకులకి మనం ఇంకా దగ్గర 6 నెలలు సంవత్సరం రోజులు కూడా బాకీలు ఉన్నాయి జీతాలు. ఇంకా ఇది ఎందుకు ఏర్పడ్డారంటే, ఈ కోవిడ్ వివిధ సందర్భాల్లో అత్యాచార బాధితులుగా ఉన్న వారిని ప్రభుత్వం ద్వారా అందించాల్సిన నష్టపరిహారానికి కృషి చేస్తున్నట్టు రాష్ట్ర విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరవ పార్వతి తెలిపారు. నూతనంగా ఎంపికైన ఆయన్ను గూడూరు పట్టణంలో పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు కలిసి అభినందించారు. డాక్టర్ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాజుద్దీన్ తదితరులు అరవ పార్వతిని సత్కరించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ స్నేహితుడు తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో మరియు తాజుద్దీన్ తిరుపతి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా సహచరుడు. కార్యక్రమం ట్రస్ట్ వారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసిన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో గత 2 సంవత్సరాలుగా అత్యాచార బాధితులకు ఇవ్వవలసిన కాంపెన్సేషన్ అమౌంట్ 2.5 సంవత్సరంగా బకాయిలు పడి ఉన్నాయి. నన్ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్న సమయంలో విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో ఎంఎం నాయక్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని సభ్యులందరూ కలిసి వారిని మేము కాంపెన్సేషన్ ని విడుదల చేయాలని మేము కోరిన వెంటనే ఆయన చాలా పెద్ద మనసుతో, ఎందుకంటే నాకు తాజుద్దీన్ గారు ఆయన తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం అయినా, ఆ పరిచయంతో నేను మా సంఘ సభ్యులందరినీ వారి ఆఫీస్ తీసుకెళ్లాము. వారు మేము అడిగిన వెంటనే వితిన్ మినిట్స్ లో డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గారిని మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఈ అత్యాచార బాధితులకు ఎంత డబ్బు మనం బాకీ ఉన్నామని అడగగానే మేడం గారు 60 కోట్ల రూపాయలు హిందూ ధర్మ పరిరక్షణకై నెల్లూరు సొంతపేట ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆధ్వర్యంలో చేపట్టిన
24 గంటల ఉపవాస దీక్ష ముగిసింది. మంగళవారం నాడు ప్రారంభమైన దీక్ష బుధవారం ఉదయం దీక్షలో పాల్గొన్న మహిళలు రేవతికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం పసుపు నీళ్లతో ఆమె స్నానమాచరించి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి పలు ఆలయాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైకాపా నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఇతర మతస్థులను మెప్పించడానికి గోవింద నామాలను వ్యంగ్యంగా అవహేళనగా మాట్లాడడంతో పార్టీలకు అతీతంగా హిందువుగా ఈ దీక్ష చేపట్టినట్లు రేవతి వివరించారు. తెలియక తప్పులు కానీ చేసి ఉంటే తప్పులు కానీ జరిగి ఉంటే దయచేసి శ్రీలాల రక్ష గోవింద హిందూ ధర్మాన్ని నేను వచ్చేసారు. లబ్ధి కోసం వాళ్ళు ఎవరో మెప్పు కోసం గోవింద నామాలని కించపరుస్తూ వ్యంగ్యంగా అవహేళన చేయటాన్ని నేను టీవీలో చూశాక నేను చాలా బాధపడ్డాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేదు. ఒక హిందువుగా నేను అది సహించలేకపోయాను. అంటే అన్య మతస్థులతో హిందువుల యొక్క దైవమైన ఏడుకొండల వాడి గోవింద నామాలని ఆ విధంగా చేయటం అపహాస్యంగా భావించాను. అయితే అనొచ్చు, అంతకుముందు ఎవరో చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని. కానీ వాళ్ళందరూ కూడా హిందువులే, ఆ విధంగా వ్యంగ్యంగా చేయలేదు. అందరూ కూడా పసుపు కండువాతో చేసి ఉన్నారు. కానీ మనం అన్య మతస్థులతో చేపించాము. నెల్లూరులో కుల మతాలకు అతీతంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వలె క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ కొనసాగుతాము. దర్గామెట్లో రొట్టెల పండుగ చేస్తే ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. క్రిస్టమస్ చర్చి రోజు అది చూస్తే హిందువులమే ఉంటాము. అయితే ఆ రోజు చర్చికి వెళ్ళి యేసుప్రభు స్తోత్రాలను అన్య మతస్థులమైన మేము అపహేళన చేస్తే అది కరెక్ట్ కాదు. అదేవిధంగా రొట్టెల పండగకి అక్కడికి వెళ్ళి అక్కడ హిందువులు అయిన మేము అల్లా గురించి ఆయన యొక్క నమాజుని మేము పఠించి వ్యాఖ్యానంగా చేస్తే అది సహించని నేరము. నేననేది ఏ మతం వాళ్ళని ఆ మతం వాళ్ళని గౌరవించుకోవాలి. అందరం సమానమే, అందరం కలిసిమెలిసి ఉండాలి. కానీ రాజకీయాలకి ఒక దైవాన్ని వాడుకోకూడదని నేను బాధపడి నిన్నటి దినాన గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం ఇంటి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ బంగారం ధర 14,621 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,960 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,47,700 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 247 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైకాపా హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు. డిఎస్సిలో అక్రమాలంటూ వైకాపా దుష్ప్రచారం చేయడం తగదంటూ గూడూరులో నిర్వహించిన డిఎస్సి ఉపాధ్యాయ సంఘీభావ ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. మధ్యవర్తిత్వంతో కోర్టు కేసులు రాజీ చేసుకోవడం ద్వారా ఇద్దరు విజయం సాధించినట్లే. మీడియేషన్ డే సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు, న్యాయవాదులు. ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలి. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా గూడూరులో అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు. నాణ్యమైన విద్య అందించేందుకు జ్ఞానజ్యోతి మనుబోలులోని జట్టు బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎంఈఓ హజరత్తయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ తదితరులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాబ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.